నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 2వ తారీఖు మంగళవారం. ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను కొనసాగుతూ మధ్యాహ్నం తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు శుక్రుడు కన్యలో సంచారం చేస్తూ, కుజుడు కర్కాటకంలోను, గురువు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను యథావిధిగా, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం ఫలితాలు ఈ రోజు ప్రత్యేకంగా మంగళవారం కాబట్టి, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి శక్తి, ధైర్యము, కర్మసిద్ధి, దీంతో పాటు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చురుకైన పనులకు, నిర్ణయాలకు ఈ రోజు అత్యంత అనుకూలము. ఇది అందరికీ ఓవరాల్ గా వర్తించేవి అనమాట. అయితే ఈ రోజు ఫలితాలు. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి ధనలాభము, విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు, శుభ కార్యాలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా స్థాన చలనాలు, అంటే మీరున్న రంగంలో ఉద్యోగము, వృత్తి, వ్యాపారము ఏదైనా సరే మీరున్న రంగంలో స్థాన చలనాలు అనేవి గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా గుడిలో, మీ దగ్గరలో గుడిలో దీపారాధన చేసి లడ్డూలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు, పనులు కొంత ఆలస్యం అవుతాయి కానీ సక్సెస్ఫుల్గా శుభ ఫలితాలే పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందము, విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన అన్నదమ్ములు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు కనబడుతోంది. స్నేహితులతో ఆనందంగా ఉండబోతున్నారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగస్తులకు స్థాన చలనాలు, రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. పదవులు రావడం కానీ, లేదు అంటే కనుక దానికి సంబంధించిన వార్తలు కావచ్చు, సందేశాలు కావచ్చు ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి యొక్క స్తోత్ర పారాయణ కానీ, ఓం రామ్ రామాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త స్నేహితాలు ఏర్పడతాయి, అంటే స్నేహితులు ఏర్పడతారు. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరగా నమ్మే ప్రయత్నం చేయకండి. కార్యరంగంలో ఒక మోస్తరు ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అంటే అనారోగ్యకరమైనటువంటి వాతావరణం, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా మీ పని వాళ్ళ మధ్య కావచ్చు, కొంత ఆందోళనకరమైన, అనారోగ్యకరమైన స్థితి కుటుంబంలో ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా మెండుగా కనబడుతున్నాయి. ప్రయాణాలు అస్సలు చేయమాకండి. ఏమీ బాగాలేదు. ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఎరుపు రంగు పువ్వులతో కుజుణ్ణి పూజించినట్టయితే కనుక కొంత మేలు జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభము, దూర సంబంధాల నుంచి, అంటే మీ బంధువులు కావచ్చు, లేదా వేరే ప్రదేశాల్లో కావచ్చు, ఒక శుభవార్త మీకు అందుబాటులోకి వస్తుంది. సాయంత్రం నుంచి, అనగా మధ్యాహ్నం అపరాహ్నం దాటిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి తదుపరి రోజు వరకు మీకు మంచి జరగడము, కార్యసిద్ధి, కార్యానుకూలత, మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో కొంతకాలం నుంచి అవి అమలులోకి రావడం కానీ, దానికి సంబంధించిన శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనము ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. స్వామివారికి సింధూరంతో పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి దిన ఫలితాలు. అయితే సమగ్ర సూచన ఏంటంటే కనుక, కుజ ప్రభావం ఉండడంతో మీరు ధైర్యంగాను, స్పష్టంగాను, నిష్టగాను పనిచేసే వారికి, ఎవరైతే చక్కగా ఇలా ఆనెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. అయితే కోపాన్ని కొంత నియంత్రించుకున్నట్టయితే, ఏ రాశిలో ఉన్న వాళ్ళైనా సరే కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే కనుక మరింత మెరుగైన ఫలితాలు ఈరోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. కుజుడు ఎక్కువ ఈరోజు ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు 12 రాశుల వాళ్ళు తీసుకొని మెలిగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఏ దానాలు ఇవ్వాలి స్పెషల్గా అనుకుంటే కనుక, ఎరుపు రంగు వస్త్రాలు, నువ్వుల నూనె, మసూర్ దాల్ అంటే ఎర్రని కందిపప్పు, అన్ని రాశుల వాళ్ళు మీ స్తోమతకు తగ్గట్టు దానాలు ఇచ్చుకోండి. అయితే చెప్పవలసిన మంత్రం ఏంటంటే కనుక, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కుజదోషం వల్ల వాళ్ళకి చిన్న మంత్రం సూచన, ఓం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా ఉదయం పూట జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆ కుజుడి యొక్క ప్రభావము, అనుగ్రహము 12 రాశుల వారి మీద ఉండే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.